నన్ను వాళ్ళు మాది బాలకృష్ణ సార్. మాది మా మేనమామ వెంకటేశ్వర్లు వాళ్ళ కొడుకు యాన్పాలి పాస్టర్, వాళ్ళ పెద్ద కొడుకు కృష్ణ మా అక్కయ్య భర్త, మా అమ్మకి మేనల్లుడు. అయితే మేమందరం హైదరాబాద్లో వ్యాపారం చేసుకుంటున్నప్పుడు మా బావని మేము చేతబడి చేసి చంపామని చెప్పానని ఇక్కడ కావాళ్ళందరికీ చెప్పి మా మేన సాటి చెప్పారు. అదేమని మేము అడిగితే మాకు దేవుడు దర్శనం వచ్చిందని చెప్పానని, మీకు ఎవరైనా చెప్పారా ఏంటంటే లేదు మాకు దేవుడు దర్శనం వచ్చిందని చెప్పని పాస్టర్ గారు వాళ్ళ భార్య, వాళ్ళ చెల్లెలు, ఇంకొక ముసలమ్మ మళ్ళీ అక్కడున్న సంఘస్థులతో చెప్పించి మేము ఇంజిమూరులో వ్యాపారం చేసుకున్నాం సార్. పిల్లలు వదిలేసి మా అమ్మకాడ మేము అప్పులు పడిపోయి పిల్లలను తీసుకొని వెళ్ళి వ్యాపారం చేసుకున్నాం. మేము వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గరికి మనుషులను పంపించి మమ్మల్ని తీసుకొని వచ్చారు ఇక్కడికి. కులధర్మం అని చెప్పానని మేము చేయలేదని చెప్పినా మా మాట నమ్మకుండా మాది కులధర్మం ప్రకారంగా మీరు నూనె కొండలో చేయబెట్టాలని చెప్పానని మమ్మల్ని బ్రాహ్మణ కాకు తీసుకొని వెళ్ళి కావులో పెట్టేయాలంటే ఎవరు ఒప్పుకోలేదు. ఆమెను బ్రాహ్మణ కాకు తీసుకొని వెళ్ళి నా భర్తని నూనె కొండలో పెట్టించారు సార్. పెట్టించిన తర్వాత కులధర్మం ప్రకారంగా చెయ్యి కాలిపోయిందని చెప్పానని నా ఇల్లు వాకిలి మాది మీరు బయటికి వెళ్ళమని చెప్పానని 100 రూపాయల లెక్కన మనుషులకి ఇచ్చి జనాలందరినీ తీసుకొని వచ్చి పెద్ద మనుషులు కనుక కొని పెద్ద మనుషులు కొని ఆడవాళ్ళు మగవాళ్ళు తాగుడు పోపించి నన్ను నా బిడ్డలను మా అమ్మను నా తరపున ఎవరైనా మంచి చెడ్డ మాట్లాడుతానికి వచ్చిన వాళ్ళని కొట్టడానికి వచ్చారు. నా భర్త భయపడి నా భర్తను తీసుకురాలేదు. నీ భర్తను తీసుకురా, నువ్వు తప్పు చేసావు, ఇంకా నువ్వు బతకడం నీది ఒక బతికై నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పానని అక్కడున్న వాళ్ళందరూ కులస్తులు మొత్తం నన్ను మాట్లాడారు సార్. నాకు ఏ ఆదరవ లేదు, నాకు నా తండ్రి లేడు, నా అత్తగారి తరపు నేను పిలుచుకోలేదు. సొంత మేనమామ కొడుకు అయ్యుండి నా యొక్క భర్త నేను చంపానని నా మీద నిందలు పెట్టాడు సార్. నా భర్త మీద నా మీద పెట్టింది కాక వాళ్ళకే కాదు ఎవరు చనిపోయినా సరే వీళ్ళే చేశారు. పిల్లలు తుమ్మిన వాళ్ళే చేశారు, అలా వాళ్ళే చేశారు. వాళ్ళు ఇంజిమూరులో లేరు, వ్యాపారం చేయట్లేదు, హైదరాబాద్ వెళ్ళి చేతబడులు చేపిస్తున్నారు అని పిల్లలకి పెద్దవాళ్ళకి మా మీద నిందలు పెట్టారు సార్. మాకు తినడానికి తిండే లేదు, మేమేం చేతబడులు చేపిస్తాం. శ్రీరామ వెంకటేశ్వర కొడుకు దేవరకొండ రమాదేవి, దేవరకొండ రవి, శ్రీరాము, నాగమ్మ వీళ్ళంతా 100 మందిని కొని వాళ్ళు మమ్మల్ని దుమ్మి చేపించి వాళ్ళందమంది కూడా మా మీదకి వచ్చి మమ్మల్ని కొడతానికి వస్తే మేము భయపడి పారిపోయాం. మీరు ప్రభుత్వం చేయలేకపోతే మేము ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాం. అదేమనంటే మీకు చేయి కాలింది నీ భర్తను తీసుకురాలేదు అని చెప్పి వాళ్ళు రౌడీలను తీసుకొస్తున్నారు, రౌడీలను తీసుకొచ్చి మమ్మల్ని కొట్టిస్తానని అంటున్నారు. మేము పక్క లేకుండా మాకు నీతి మాటలు చెప్పాల్సింది పోయి బైబిల్ పక్కన పెడితే మిమ్మల్ని నరికేస్తాను అని చెప్పని అన్నాడు సార్. మాకు రాత్రి ముగ్గురు నాకు 2 ఆడపిల్లలు సార్. చెట్ల కింద బతున్న సార్. ఈ రోజుకి వారం రోజులైంది మేము నీళ్లు పోసుకొని, కనీసం మాకు తిండి లేదు. మా ఇంటికి వచ్చి తినాలన్నా మాకు భయం వేస్తుంది. ఆడ ఉండే జనాలు అందరూ ఒక్కటై